తుమ్మిళ్ల ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు సాగునీరందించి ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కవిత పర్యటించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును సందర్శించిన కవిత రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు 3 మోటార్లు ఉన్నప్పటికీ ఒకదాన్నే వినియోగిస్తూ ఉండటంతో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. గద్వాలలో చేనేత కార్మికులను కలిసిన కవిత మగ్గంపై కూర్చొని చీరనేసే విధానాన్ని తిలకించారు. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ రావడం జరిగింది. ఇప్పుడు ఈ తుమ్మిళ్ళ మరి మొత్తం అది కూడా ఫుల్ఫిల్ అవుతలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి మేము పోరుబాట పడతాం. అవసరమైతే ఒక 6 నెలలు గడువిస్తాం ప్రభుత్వాలకు. వాళ్ళు ముందుకొచ్చి సమస్య పరిష్కరించినారా ఓకే, లేదంటే మొత్తం ఆర్డీఎస్ తుమ్మిళ్ళ అంతా కూడా మళ్ళీ మేము కూడా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికం సఫర్ అయిన ఒక 60 ఏళ్ల నుంచి బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కూడా పరిష్కరించలేకపోతే, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా పరిష్కరించలేకపోతే ఈ ప్రజలు మాత్రం మనం క్షమించరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తొందరగా 6 నెలల లోపలికి దీనికి సొల్యూషన్ ఏందో వెతకండి, దీని పరిష్కార మార్గం ఏందో చూడండి, రైతులకు నీళ్ళు వచ్చే ఆలోచన చేయండి.